బామ్మర్దే బామ్మర్దే కొంచెం దూరంగా ఉండి అంటూ కలుస్తాయి. అదే నువ్వా బావా కత్తి లాంటి కమ్మటి కడ జరగొట్టావు. కళ ఏం కళ బాబు? రాజ్యాన్ని నేను పెళ్లి చేసుకున్నట్టు, రాజ్యం పాల గిలాస్ తో శోభన గదిలోకి వచ్చినట్టు, నేనేమో అంటున్నట్టు, నీ పాడి గడపన్నట్టు, నీ తల కొరి పెడపన్నట్టు. కాదు నాయనా, మన పెళ్లి కూడా పట్టే. ఎందుకే? ఒకసారి నీ ముఖం అద్దంలో చూసుకో. నా ముఖమే బావా నా ఫేస్ అంత అందంగా ఉంటుందా బావా? ఎంత అందంగా పేడ ముద్దలో ఉంటుందో. అక్క ఇంకోసారి అక్క అన్నామంటే డొక్క పగలు తెస్తా. గంగా 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 నిన్నిట్ట చూస్తా ఉంటే నరాలు లాగేస్తున్నాయి, పోనకు వచ్చేస్తుంది. ఒక్క సినిమా చూసుకుందామే. అయితే నీ సినిమా నువ్వును ఎలా పడలేదా? పూలు కూడా పట్టుకొచ్చానే. అయ్యా మల్లెపూలు నాకేనా? ఎంత మంచాడు. మధ్యలో పానకల పొడగల ఇదొకటే. గంగ గంగ ఒక్క సినిమా. ఏంటి బావా రాను రానుంటే మా అక్కని ఎందుకలా ఇబ్బంది పెడతావు? పదమా ఇద్దరు సినిమాకి వెళ్దాం. ఆడితో సినిమా కంటే అది నువ్వు చూసే సినిమా కాదా? ఏం బావా ఏ సర్టిఫికేట? నేను పెద్ద మనిషినాయగా చూడొచ్చు. రా బావా వెళ్దాం. వాళ్ళని ఎక్కగడు బంగారంగాను. అది మన ఇద్దరు కుదరదలేరా? పోనీ రాజ్యం నేను సినిమాకి వెళ్తాం. రావే మన ఇద్దరం వెళ్దాం. నీతో సినిమాకే కాదు డ్రామా కూడా రాను. అక్క రోజు రోజుకి ఇది వెయిట్ అయిపోతుంది. దాని తప్పే ఉందిరా. తెలివిగా 4 డబ్బులు సంపాదించుకురా, నీ చేత 3 ముళ్ళు నేనే ఇస్తాను. తెలివిగానా? అక్క నువ్వు ఈ మాట మీద నిలబడు, మన తెలివితేటలేంటో నిరూపిస్తాను. వస్తాను బావా. ఆ మునసభ గారి బజార్కి మాత్రం వెళ్ళబాక, అక్కడ ఆంబోతుంది. పో బావా, చూస్తావుగా మన తెలివితేటలేంటో. రండి బాబు రండి, సుట్టి ఈ చిత్రం చూపిస్తాను. మేకను మడిసిలా మాట్లాడిస్తాను. రండి బాబు రండి, రండి బాబు రండి. ఏంటి మేకతో మాట్లాడిస్తావా? తెలుగులో కాదు ఇంగ్లీష్ లో మాట్లాడిస్తా. ఇంగ్లీష్ లో? హౌ ఐ వండర్. ఏది చూపించు. ఊరికైనా చూపించను. 5 రూపాయలు ఫీజు అవుద్ది. 5 రూపీస్? అక్కడ వేసుకో. ఆ బాబు వేసుకోండి, ఎవరికి తోసిందని వేసుకోండి. ఒక్క సో మాత్రమే, ఊరికి ఒక్క సో మాత్రమే. ఒక అయ్య 1 రూపాయి, ఒక అమ్మ 1 రూపాయి, ఒక 2 1 రూపాయి, ఎవరికి తోసిందని వేసుకోండి. రండి బాబు రా. ఏంటి బాబు తెల్లమోహం చూస్తున్నావు? మన కాసే లెక్కెట్టుకో. ఏంట్రా మేకతో ఇంగ్లీష్ మాట్లాడిస్తావా? ముందు నువ్వు కాసే లెక్కెట్టుకో. ఏదో నువ్వు సెన్స్ నువ్వు. ఏంటి నా కొడుకు ధైర్యం? దానికి గాని ఇంగ్లీష్ గడ్డి తినిపించాడా? అందరూ ఈ మేకనే చూడండి. నేను ఒకటి అడుగుతాను, ఈ మేకెట్ట సమాధానం చెప్పుతో చూడండి. మేరీ మేరీ. అదెవర్రా? మేక పేరులే. మధ్యలో నువ్వు కూడా పానుకోలో పడగలగా. ముందు క్యాష్ లెక్కెట్టుకోవచ్చుగా. ఆ మేరీ, నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్పు. మార్చి ఏప్రిల్ తర్వాత ఇంగ్లీష్ లో వచ్చా ఇంగ్లీష్ నెల పేరేంటో చెప్పమ్మా. చెప్పమ్మా. మాట్లాడింది మేక, ఇంగ్లీష్ లో మాట్లాడింది. మేక మాట్లాడిందా? ఎక్కడా? ఎక్కడా? దాని ఇప్పుడు నేనేం అడిగాను? మార్చి ఏప్రిల్ తర్వాత వచ్చే నెల ఏంటని అడిగావు. మరి అదేం చెప్పింది? అంది. ఏప్రిల్ నెల తర్వాత వచ్చేది మే. మే చెప్పింది, మే చెప్పింది. అదే చెప్పుద్ది. పిచ్చి మొక్కల్లా. మేక మే అనక కుక్కలాగా బావు బావు అంటదంటరా. మిమ్మల్ని బాగా ముంచాడు. క్యాష్ క్యాష్ వసూలు చేసుకోండి. రాజా, అమ్మా రాజా, ఏంటో మాట్లాడుతున్నా? నేను ఊరంతా బలాదూరు తిరుగుతున్నాన్ని డోలు అమ్మతో సాడీలు చెప్పాడు నాన్న. అమ్మ నన్ను బాగా కొట్టి తిట్టి అట్ల కాడుతో వాతలు పెట్టడానికి లోపలికి వెళ్ళింది. ఏం జరిగిందే? వస్తా ఉంటే ఆంబో చెంట పడి నన్ను తరుగుతుంది బావా. ఎందుకు అర్థం కావట్లేదు. అదిరా విషయం. ఏంటది? మునసూప గారి ఆంబోతికి సింహ 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 సింహలు అది కరణం గారి కర్రావు మీదకి ఎగబడిందట. అదేమో బెదిరి కట్టుదెందుకు పారిపోయింది. ఆంబోతేమో కర్రావు కోసం వెతుకుతా ఉంటుంటే నువ్వు ఎదురై ఉంటావు. కొంప తీసేది నన్ను కర్రావు అనుకుందా? అనుకుంటా. ఏంటి? అమ్మో కనపడ్డామంటే కుమ్మేస్తుంది. నా కొంప గొడ్డాసుపత్రి అయిపోతురా. అమ్మో నువ్వు
అనుకుంటున్నావా తమ్ముడు నువ్వట్రా? ఏంటి బాబు ఇట్టాగొచ్చా? నాకు సాయం చేసి పెడతావు డోలు? మామిడి పడి తింటావు బాబు, తిను. చిచి, అయ్యో ఆ అమ్మాయి రాజ్యం నీ అక్క కూతురే కదూ? అవును. రాజ్యాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయికి ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఓ పని చెయ్యి, డైరెక్ట్గా వెళ్ళి పట్టుకో. ఏమిటి? అదేనయ్యా, రాజ్యం నడువు పట్టుకొని గట్టిగా ఇలా గిల్లు, అంతే ఒక్కటించుకుంటది. ఏమిచ్చుకుంటుంది? ప్రేమతో ముద్దెట్టుకుంటది. వెళ్ళి థ్యాంక్ యూ. ఎల్లు ఎల్లు. నేను గిల్లుతున్నావు కొట్టింది, ఆడు గిల్లుతున్నావు అని నవ్వింది. నా గిల్లుడికి ఆడి గిల్లుడికి తేడా ఏమనుందా? ఇప్పుడే పరిచిస్తాను. ఏ ఆగు. మంది ఎక్కడం లేదు, ఎక్కడం లేదు బాబోయ్. ఏంటి బాబు? ఎక్కడం లేదు. ఏంటి బాబు? ఎంత మందు కొట్టినా ఎక్కట్లేదు. ఓరి రమ్మకడు మాడ ఈయన పిచ్చకు కలిసిందంటే తల కింద పడుకున్నాడు. ఏంటది? అదే ఎంత కొట్టినా ఎక్కలేదంట. ఎక్కట్లేదు. ఏం కొట్టావు? ఏం ఎక్కట్లేదురా బామ్మర్ది? మందు అంతా కల్తీ సరికి అయిపోయింది బావా. ఓహో, ఎక్కట్లేదు ఎక్కట్లేదు. బామ్మర్దే మంచి నికార్సైన సరుకు తెస్తాగానే ఒక్క నిమిషం ఉండు. తొందరగా రా బాబు, అసలే మనసు పడైపోయింది, నరాలు లాగేస్తున్నాయి. తొందరగా రా బావో, నరాలు లాగేస్తున్నాయి బావా. బావో తొందరగా రా బావా. బామ్మర్దే అబ్బా రంగు చూస్తుంటే అదిరిపోతుంది బావా. వాసన చూడవా, నసాలాలు బయలిపోతాయి. అబ్బా సీమ సరుకు వాసన వస్తుంది బావా. అప్పుడేమైందిరా తాగిదురా, స్వర్గానికి బెత్తిల్లో ఉంటావు. అబ్బో వారని అబ్బా, ఇది కడుపా కుడుతొట్టా? కక్కుకుంటాడు అనుకుంటే గట్ట గట్ట తాగేస్తున్నాడు. ఏడు మనిషి కాదు. బావా ఇంకొక సీసా తెచ్చిపెట్టు బావా. అదే కొట్టు దొరికేది కాదు, మళ్ళీ తయారవ్వాలంటే 2-3 గంటలు టైం పడుద్ది. బావా ఇంటే భారత వినాలి, లేకుంటే అబ్బో నువ్వు తెచ్చిన ఈ సరికే తాగల బావా. నిజం రా. ఆ సరే కానీ బాంబర్దు, ఇప్పుడు నీకేమైందని రా దేవదాసులో తాగేస్తున్నావు? నీ కూతురు నన్ను పెళ్లి చేసుకోదుగా, ఎందుకని? దాన్నొకడు పీకల దాకా పేమిస్తున్నాడు. ఏమిస్తున్నాడా? ఎవడాడు? ప్రెసిడెంట్ కొడుకు. ఒక్కటి అమ్మాయి. థ్యాంక్స్ బాబు ధర్మల్ సైడ్ బాబు, కాళ్ళేరు కుంటోడికి ధర్మల్ సైడ్ బాబు. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఇట్ట ఒంటి కాలు మీద నించుంటావు కదా, మరి కాలు నొప్పి పెట్టరా పాపం? నేను పెడతాదండి. మరి ఏం చేస్తావు అప్పుడు? ఈ కాలు ఇటు మార్చుకుంటానండి. భలే తెలివైనడురా నువ్వు. రే ఇలాంటి తెలివైన వాళ్ళని చూసినప్పుడు నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుందండి? ఈ డబ్బులన్నీ ఇలా తీసుకొని ఇలా జేబులు వేసుకొని ఈ గిన్నె ఇలా తీసుకొని ఇలా ఎసిరేసి ఇలా వచ్చి రే మనతో పెట్టుకోబాకు. భలే ఛాన్సులే. రతమ్మా నువ్వు ఉతుకుతుంటే అందం, అప్పయ్యేసావే బంధం. రచ్చ నిన్ను ఇలాట చూస్తా ఉంటే కొత్త మోగేదో పుట్టుకొస్తుంది. అట్టాగా నీ మొహం వెళ్ళి అద్దంలో చూసుకో. యాదో మొహం అని యాదో మొహం. మన ఫేస్ ఏంటే
ఓలాంధ్రాలో సోలం అందగానే రత్తే నువ్వు ఊ అన్నావంటే పట్నం నుంచి సింతపూల కోక రవ్వల గాజులు తెచ్చితానే ఊ అను అనవే. జిమ్మడిపోను అట్టాగా మరి నా మీద అంత ప్రేమ ఉన్నప్పుడు అలా గట్టు మీద నిలబడి లొట్టలు వేసుకుంటే ఎట్టా రారా నా బంగారు బావా మామ అమ్మని నా మీద ఎంత ప్రేమ నీ గుండెలో దాచుకున్నావే. ఇక చూసుకో, ఈ కానుంచి నీ బతుకు సాకిరేవుల దగదగలాడిపోద్ది. అమ్మ బొమ్మరిది ఎన్నాళ్ళకి నా చేతికి దొరికేవరా. రత్తి మావా వాడు వచ్చేస్తున్నాడు. ఎవడే కొమ్మ తీసిన మూడా? కాదు మీ బావ. అమ్మో, మా బావ ఎలా ప్లీట్ వస్తున్నాడేంటి? ఈ విషయం మా అక్క చెప్పాడంటే డొక్క దించేస్తుంది. రత్తి నేను ఈ నెలలో తొంగుంటాను, నువ్వు నన్ను సాగి బండ్లో వాడుకోయే. మరి మునుగు అదిరిపోతుంది. ఏంటి నువ్వు బట్టలు ఉతికే బండ బండ నిన్ననే తెప్పించా నల్గొండ నుంచి నాపరాయి బండ బాగుందా? బాగుందా అని అడుగుతానంటే ఎన్ని రోజుల నుంచి ఎదుగుతున్నాను ఇట్లాంటి బండ కోసం. ఎందుకు బట్టలు ఉతటానికా? అవుగా అన్ని లేఖి మాటలు మాట్లాడతాం. బట్టలు ఉతుక్కోవడానికి కాదు, ఈ కొడవలకి పదులు పెట్టుకోవడానికి. రాస్తే ఈ బండ మీద గాని ఈ కొడవలకి పదును పెడితే ఏక బిగిని ఎకరం పొలం కోసదులు పారేయచ్చు. అది నువ్వుంటరా బామ్మర్ది. నేనే మా అక్కకి ఇష్టమని మొళ్ళతో నీళ్ళలో మురిగి మట్ట గడితలు పడతా ఉంటే కొడవలో ఒకటి తీసుకొని వచ్చినా నువ్వు కూలి చేయాలని చూస్తావా? ఉండు మా అక్కకి చెప్తాను. అత్త పెనం మొహం నాయాల చీర కనపడింది కదా అని ఓ ఎగేసుకొచ్చి చెరువులో పడేసి అది కాదురా. ఇగో నిండు అమ్మవారి నాడు గుర్తు ఎట్టంటే తెలిసి ఎట్లా ఉంటాయి మరి. ఏమైందో పరబా చూద్దాం కదా. ఏమైందండి? నిండు పేణం లారీ గుద్ది నిలువునా పోయింది. అయ్యయ్యో మొన్న ఈ మధ్యలే కదండి పాపం సంగీతం మేత గారు కూతురు సాగు చూసామా. ఏంటో వారం తిరక్క ముందే మన ఊళ్ళో మళ్ళీ సావా. ఇట్లా బావ మాట చెప్తాను రమ్మంటుంటే. బావ భలే ఛాన్స్ బావా. ఏంట్రా లారీ కింద పడి వచ్చింది మీ తమ్ముడేని ఏడ్చావనుకో. ఏడిస్తే శవానికి వాచీలు ఉంగరాలు మస్తుగా ఉన్నాయి, అవన్నీ నీకే వచ్చేస్తాయి. రెచ్చిపోతా. రెచ్చిపో బావా, బాగా రెచ్చిపో. తమ్ముడు 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 అప్పుడే దుమ్ములో కలిసిపోయావరా తమ్ముడు. ఏంటి పోయింది మీ తమ్ముడా? తమ్ముడా అని అడుగుతాడండి బాబు. ఒకే తల్లి గడుపులు పుట్టామండి బాబు, ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకున్నామండి బాబు. మాట వరుసగా చెప్పకుండా పుట్టి కిరెగిరి పోయామంటరా తమ్ముడు. తమ్ముడు అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండినేట్రా తమ్ముడు. తమ్ముడా ఏం లాభం, టైం అయిపోతుంది. పీనికి నెత్తండి శ్మశానానికి పోదాం. అవును బావా, ఏడు పాపి శవన్నెత్తు. తమ్ముడా వారి తమ్ముడు. ఏంది గాడిది నీ తమ్ముడా? ఏనా శవం శవం చేతికి బాచి బొంగరాను పెట్టుకుంటే మస్తుగా ఉంటది. చూపించిందేమో గాడిదని, నన్ను గాడిదని చేస్తామంటారా? గాడి తన్నట్టే ఉంటది. అదా